నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. సార్, కన్యరాశి వ్యాలంటైన్ యొక్క వ్యక్తిత్వం ఏంటి? వీళ్ళు ఏ రకమైన ప్రేమికులు? వీళ్ళ గురించి అనాలిసిస్ చేయమంటే మీరు ఎలా చెప్తారు? కన్యారాశి వాలంటైన్ మోస్ట్ ప్రొటెక్టివ్ లవర్స్, వెరీ కేరింగ్ లవర్స్. ఒకసారి మీరు వాళ్ళతో ప్రేమలో పడ్డారంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు అంటే అందరూ ప్రేమిస్తారు. 12 రాసుల్లో వాళ్ళు అందరూ ప్రేమిస్తారు. కానీ వీళ్ళు ప్రేమిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళతో ప్రేమలో ఉన్నప్పుడు, వీళ్ళు ప్రేమించినప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక కుషన్ బెడ్ మీద నడిస్తే ఎట్లా ఉంటుంది, మీకు జీవితం అట్లా అనిపిస్తుంది. అంటే మీ వైపు ఉన్న సమస్యల్ని వాళ్ళని ఎత్తినేసుకొని మీరు బాధపడకుండా మీకు అన్ని రకాల ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక మోస్ట్ పవర్ఫుల్ రాశి ఏదైనా ఉందంటే కన్యారాశి. సో వీళ్ళ ఓవర్ కేరింగ్, ఓవర్ ప్రొటెక్షనే వీళ్ళకి ఒక్కొక్కసారి సమస్య కూడా మారుతుంది. ఎందుకంటే వీళ్ళ ఓవర్ కేరింగ్, ప్రొటెక్టివ్ నేచర్, వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ యాంగిల్ కూడా బాగా స్ట్రాంగ్గా కన్సిడర్ చేసే లక్షణాలు వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటాయి, స్కూలింగ్ నుంచి ఉంటాయి. ఓకే. అంటే వీళ్ళకి అనుమానం కూడా ఉండడం వల్ల కూడా బహుశా వాళ్ళు అట్లా ఆలోచిస్తారు అనుకుంటాం. అంటే దే ఆర్ స్కెప్టికల్ పీపుల్ అంటారు. అంటే దేన్ని తొందరగా నమ్మరు. అటువంటి సింహరాశి వాళ్ళు కూడా అనుమానస్తులే. కానీ వాళ్ళ అనుమానంలో వాళ్ళ వ్యక్తిగతమైన దృక్పథమే ఎక్కువ ఉంటుంది. అదే మీరు కన్యారాశి వాళ్ళ అనుమానంలో సందర్భము, టైం, అంటే ఎన్విరాన్మెంట్, టైం ఫ్యాక్టర్, ఇప్పుడు సమాజం ఎలా ఉంది, దానికి తగ్గ అనుమానాలు ఉంటాయి. ఓకే. అంటే సైకలాజికల్గా ముందరే అనుమానం డెవలప్ చేసుకొని అనుభవించుకునే టైప్ ఉండరు. ఏ జనరేషన్తోనైనా కలిసిపోయేటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే 10 ఏళ్ల వయసు వాళ్ళు కలిసినా వాళ్ళతో మింగిల్ అయిపోతారు. 60-70 ఏళ్ళ వాళ్ళు కలిసినా వాళ్ళు మింగిల్ అయిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సాధువు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎంత సాఫ్ట్, అంటే జెన్యున్ సాధువు. ఈ మధ్యకాలంలో టీవీలో పాపులర్ అయిన సాధువులు కాదు, కానీ ఒక సాధువుకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే డిటాచ్మెంట్. వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతారో అంత ఈక్వల్లీ వీళ్ళకి డిటాచబుల్ నేచర్ కూడా ఉంటుంది. సో వీళ్ళది డిటాచబుల్ అటాచబిలిటీ. దే కెన్ బి డిటాచ్డ్ ఎనీ టైమ్, దే కెన్ బి అటాచ్డ్ ఎనీ టైమ్. డిటాచబుల్ అటాచ్మెంట్ అంటారు. ఇప్పుడు ఒక పర్సన్తో అటాచ్మెంట్తో ఉన్నారు, ఆ అటాచ్మెంట్ కొంత టైంకి డిటాచ్మెంట్ అయ్యింది, సేమ్ అదే పర్సన్తో మళ్ళీ అటాచ్ అయ్యారనుకోండి, వాళ్ళతో ఉండే బిహేవియర్ కానీ వాళ్ళతో ఉండే ఫీలింగ్ కానీ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, వీళ్ళు తొందరపడి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కన్యారాశిలో వాళ్ళు ఓపెన్గా నేను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి వీక్ ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు కాదు. ఓకే. అర్థమైందా? చాలా స్వాభిమానం. దుర్యోధనుడికి చెప్తారు కదా స్వాభిమానం ఎక్కువ అని. సో స్వాభిమానం ఎక్కువ ఫీల్ అయినటువంటి రాశులు 12 రాశుల్లో టాప్ రాశి. ఎంత క్రియేటివ్గా, ఎంత పేషెన్స్తో, ఎంత టాలరెన్స్. అసలు తెలుసా 12 రాసుల వాళ్ళకి సలహా ఇచ్చేంత, అంటే 12 రాసుల్లో 11 రాసులకు సలహా ఇచ్చేంత ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళకి. ఓకే. మోస్ట్ ఇంటెలిజెంట్ రాశుల్లో ఉంటుంది. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బ్రేకప్ అయినా, వీళ్ళు ఎవరన్నా కరెక్ట్గా తీసుకోకపోయినా, వీళ్ళు మళ్ళీ వాళ్ళని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందంటే ఫస్ట్ మనం రూట్స్ ఆలోచించాలి. ఏంటంటే వీళ్ళు తొందరపడి ఎస్ చెప్పేటట్టయితే మీరు అన్నట్టు మళ్ళీ రిపెంట్ అవుతారు, మేషరాశిలాగా. తొందరపడరు వీళ్ళు తొందరగా ఓపెన్ అయ్యి తొందరగా ఎస్ చెప్పరు. వీళ్ళు మెయిన్ ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? వీళ్ళు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు, వీళ్ళు రూపానికి, అలంకరణకి, వయసుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కెరియర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఏమైనా లవ్ చేసినా కెరియర్, అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు, ఇండివిజువల్గా ఫైట్ చేస్తారు. కెరియర్ బాగోలేదు, వీళ్ళతో కెరియర్ ఎస్టాబ్లిష్ కాదంటే ఎనీ టైమ్ దే డ్రాప్ డౌన్. ఓకే. సో వీళ్ళ గురించి ఆస్ట్రాలజీలో ఏం రాసి ఉంటుందంటే, మ్యారీయింగ్ ఏ కన్యారాశి పర్సన్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళని పెళ్లి చేసుకోవడమే అడ్వెంచర్ అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏందబ్బా ఇట్లా రాశారని. కారణం ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్గా కన్సిడర్ చేసేది, అన్ని రాసులు వాళ్ళు చూసేటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఫస్ట్ లుక్స్ ఉంటాయి. మీరు ఒక కన్యారాశిలో పుట్టిన స్కూల్ పిల్లని తీసుకోండి, స్కూల్ అబ్బాయిని తీసుకోండి,
వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిద్దామా, 100 రూపాయలని 1000 రూపాయలు చేద్దామా, 1000 రూపాయలని మళ్ళీ నెక్స్ట్ 1,00,000 రూపాయలు ఎట్లా చేద్దామా అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి ఇంబైబ్డ్ ఉంటాయి. ఓకే. సో వీళ్ళు లవ్ మ్యాటర్స్లో చాలా మటుకు వీళ్ళు ప్రాక్టికల్ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు, 60% అమ్మాయిలు ఫస్ట్ కెరియర్ చూస్తారు, ఎట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ చూస్తారు. కన్యారాశి వాళ్ళకి నచ్చంది ఏంటి? రూడ్ బిహేవియర్. మీరు రూడ్గా బిహేవ్ చేశారో 1కి 4 సార్లు చెప్తారు. వినలేదనుకోండి అది బిహేవియర్ ద్వారా చూపిస్తారు. అప్పటికి వినలేదనుకోండి యాక్షన్లో చూపిస్తారు. ఓకే. సో వాళ్ళకి నచ్చంది ఏంటి? రూడ్గా మాట్లాడడం, రూడ్గా హార్ష్గా మాట్లాడడం, అన్ప్రెడిక్టబుల్గా ఉండడం, ఆర్గనైజ్డ్గా లేకపోవడం, రోజుకో రకంగా ఉండడం. ముఖ్యంగా ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయంటే మీకు ధనురాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. ఒక ప్లానింగ్, ప్రణాళిక కన్నా ఎక్కువ వాళ్ళు స్వేచ్ఛను ఇష్టపడే రాసులు. వీళ్ళు స్వేచ్ఛను ఇష్టపడతారు, కానీ వీళ్ళకి ఒక పద్ధతి, ప్రణాళిక, ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు వీళ్ళు. సో వితౌట్ ఎనీ ప్లాన్ అండ్ మెథడ్ వీళ్ళు ఏది పడితే చెయ్యరు. సో కాబట్టి వీళ్ళు ప్రేమలో వైఫల్యం చెందడం ఎంత కామన్ అయినా కానీ ఆ వైఫల్యంలో ఉన్నటువంటి లాజిక్స్ని తీసుకుంటారు తప్ప దాంట్లో ఎమోషనల్ అయిపోయి, నిర్వీర్యం అయిపోయి, డిస్టర్బ్ అయిపోయేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఎవరైనా ఒకవేళ వీళ్ళ లైఫ్లో ఏదన్నా అనివార్య కారణాలు వాళ్ళు వెళ్ళిపోయారు, అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళకి మోసం చేశారు, కన్యారాశి వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనుకున్నా కానీ వీళ్ళకి ఇంట్రాస్పెక్షన్ నేచర్ ఉంటుంది. జరిగిన ప్రతి విషయాన్ని కూడా గ్రైండర్లేసి, అది ఆవుకు ఒక నేచర్ ఉంటుంది చూడండి, నెమరేసుకుంటుంటుంది, తిన్నది మళ్ళా మింగి మళ్ళీ తీసుకుంటుంది చూడండి. అట్లా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా జరిగింది ఏంటి, అందులో ఎందుకు జరిగింది, ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నీ ఆలోచిస్తారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎక్కడన్నా తప్పు చేశారన్న ఫీలింగ్ వస్తే వీళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. ఓకే. ఇన్వైట్ చేస్తారు, కానీ ఇన్వైట్ చేసినప్పుడు మళ్ళీ అంతకు ముందర తప్పులన్నీ తీసి, అంతకుముందు నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అంటే ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు. మీరు రోజు అది ఒక బిజినెస్ లాగా, ప్రొఫెషన్ లాగా చేశారనుకోండి, మళ్ళీ డోర్ దగ్గర తీసుకెళ్ళి మంచిగా బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపిస్తారు. వీళ్ళతో ఒకసారి బ్యాక్ స్టాపింగ్ చేసిన, డిస్లాయల్గా ఉన్న వీళ్ళ బిహేవియర్ వైలెంట్గా ఉంటుందా లేదంటే కొంచెం సైలెంట్గా ఉంటుందా? వీళ్ళ కన్యారాశి వాళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళ సాఫ్ట్ నేచర్, వీళ్ళది వెరీ కైండ్ హార్టెడ్. ఎవరైనా మోసం చేసి అలా చేసినా వీళ్ళు ఆ వైలెంట్ బిహేవియర్ని ప్రపంచానికి చూపారు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటారో, ముఖ్యంగా ఈ కన్యారాశిలో వాళ్ళు ఎక్కువగా షేర్ చేసుకునేది ఎవరితో చెప్పండి? వాళ్ళ మనసులో విషయాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, నిర్ణయాలు జ్యోతిష్యులతో. ఓకే. 10 మంది కన్యారాశిలో వాళ్ళు మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు 9 మంది జ్యోతిష్యులనో లేకపోతే జ్యోతిష్యం పరమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని ఎప్పుడు డెసిషన్స్ వీళ్ళు డిస్కస్ చేస్తారు. అఫ్ కోర్స్ ఫైనల్ డెసిషన్ మళ్ళీ వాళ్ళదే ఉంటుంది. జ్యోతిష్యుడు చెప్పింది గుడ్డిగా ఏం నమ్మరు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళు. సో వీళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు వీళ్ళు మళ్ళీ ఒకవేళ బ్యాక్ స్టాపింగ్ లాంటివి ఏమైనా జరిగి ఏమైనా చేస్తే కూడా వీళ్ళ తప్పు లేదు అనుకున్నప్పుడే వీళ్ళు మళ్ళీ రీయూనియన్ అవుతారు. అవతల వాళ్ళు చేసిన దాంట్లో ఏమన్నా హార్మ్ఫుల్నెస్ ఉంది, కాన్సిక్వెన్సెస్ రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, సిమిలర్ తీసుకోరు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారంటే వాళ్ళు ఆలోచించిన అన్ని కోణాలు ఏ రాశి వాళ్ళు ఆలోచించరు. ఒక సిబిఐ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి, వెరీ ఇన్వెస్టిగేటివ్. బెస్ట్ ప్రొఫెషన్స్ కూడా వాళ్ళకి అవే. వాళ్ళు సిబిఐ వాళ్ళకి ఒకటి ఇచ్చారనుకోండి, ఒక టాస్క్, దాంట్లో వెళ్ళిపోతారు. ఇంకా బేసికల్లీ వాళ్ళ పర్సనాలిటీలోనే మీకు వర్కాలిక్ నేచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేసినంత ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్మెంట్తో పనిచేయరు, కానీ వాళ్ళు ఎంత పని చేస్తారో అంత స్వేచ్ఛ కూడా కోరుకుంటారు. ఇప్పుడు మీ కెమెరామెన్ కన్యారాశిలో పుట్టాడు అనుకోండి, ఆయన మీరు 6 o'clock మార్నింగ్ రావాలి, ఈవినింగ్ 6 వరకు ఉండాలి అంటే స్టార్టింగ్లో శాలరీ అవసరం కాబట్టి ఉంటాడు. ఇంకా రోజు అది 6 అయిపోయింది, ఇంకా 7 అయి కొడుతుంది, 6:30 అవుతుంది, శాలరీ పెంచట్లేదు అంటే ఆ రీజన్ వల్ల వెళ్ళిపోతాడు. ఓకే. అంటే ఎంత భరించాలో అంత భరిస్తుంది. వాళ్ళ స్వేచ్ఛని మీరు నిర్బంధించి శాసించే స్టేజ్ వస్తే మాత్రం వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు. ఇది సేమ్, దిస్ విల్ అప్లై సేమ్ ఇన్ ద లవ్ రిలేషన్స్. వీళ్ళు ఎవరైతే వీళ్ళకి స్వేచ్ఛనిస్తారో, కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో, ఎక్కువ ప్లానింగ్, ప్రొసీజర్, డెడికేషన్, ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ట్రావెలింగ్, ఇట్లాంటి లక్షణాలు ఉన్న పార్ట్నర్స్ని వీళ్ళు ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. అటువంటి పార్ట్నర్స్తో వీళ్ళు ఎంత పేషెన్స్ అని పెంచుకుంటారు. వాళ్ళకి సహాయం చేసి, మోటివేట్ చేసి, వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళు ముందుకెళ్ళడానికి, అసోసియేట్ అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ బద్ధకం, ప్రణాళిక లేకపోవడం, దూషణ, కోపము, ఎట్ ద సేమ్ టైం అసలు ఆర్గనైజ్గా లేకపోవడం, అంటే ఏ తలాతోక లేకుండా మాట్లాడడం, ఈరోజు చెప్పింది రేపు కనపడదు, రేపు చెప్పింది ఎల్లుండి కనపడదు అంటే
కట్. కట్. ఓకే. అయితే వీళ్ళలో లవ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, లస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? మోస్ట్ రొమాంటిక్, మోస్ట్ అపీలింగ్ టువర్డ్స్ ద సెక్షువాలిటీలో టాప్ లిస్టెడ్ సైన్ ఇది. ఓకే. వీళ్ళు మిగతా రాశులు మనం అనుకుంటాం కదా, రొమాంటిక్ అనుకున్నప్పుడు మనం మేషరాశి అనుకున్నాం, అట్ ద సేమ్ టైం కర్కాటక రాశి అనుకున్నాం, సింహరాశి కూడా అనుకున్నాం. కానీ కన్యా రాశిలో వాళ్ళ వైవిధ్యం ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ రిలేషన్, సెక్షువాలిటీ అండ్ ఆల్, వీళ్ళు ఒక్కసారి ఒకళ్ళని లవ్ చేశారనుకోండి మొత్తం సరెండర్ అయిపోతారు వీళ్ళు. అంటే వాళ్ళు లవ్లో పడిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ని ఎంత సాటిస్ఫై చేయాలో అంత సాటిస్ఫై చేసేస్తారు. అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా, ఈవెన్ ఫైనాన్షియల్గా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ దే ఆర్ కంప్లీట్లీ సరెండర్డ్. ఈ సరెండర్నెస్ వల్ల వీళ్ళు పొందేది ఏంటి అంటే వీళ్ళకి న్యూరో స్ట్రెస్ ఉంటుంది 10 మందిలో 6గురికి. దే విల్ బి రిలాక్స్డ్. అంటే ఒకటి, రోజు మాట్లాడడం, కమ్యూనికేషన్ లేకుండా ఉండలేరు, రోజు మాట్లాడతారు, ఆ కేరింగ్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. కేరింగ్ ఎంజాయ్ చేస్తారు, డెవలప్మెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. దీంతోపాటు వెన్ దే ఆర్ మీటింగ్ ఆర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ డేట్ చాలా ప్లాన్ చేసుకొని, ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు ఉండే లక్షణాలు కొన్ని వీళ్ళకు కూడా ఉంటాయి, కన్యా వాళ్ళకి. దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ద అటైర్ అండ్ నీట్నెస్ ఆఫ్ ద పార్ట్నర్. నీట్గా లేడు, బట్టలు వేసుకున్నప్పుడల్లా స్వెట్ స్మెల్ వస్తుంది, లేకపోతే నిన్న మొన్న వేసుకున్న చొక్కాని వేసుకొచ్చాడు అంటే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారు. ప్లస్ వీళ్ళు వెళ్ళేటువంటి డేటింగ్కి వెళ్ళేటువంటి యాంబియన్స్ కూడా బాగుండాలి. కాఫీ షాప్ కావచ్చు, గార్డెన్ కావచ్చు, ఆర్ ఎనీ రిసార్ట్ కావచ్చు, బట్ దట్ షుడ్ అపియర్ వెరీ నీట్ అండ్ రిచ్. సింహరాశి వాళ్ళు రిచ్నెస్ చూస్తారు, కానీ కన్యారాశి వాళ్ళు క్లీన్లీనెస్ చూస్తారు. ఓసిడి వేరు, క్లీన్లీనెస్ డిజార్డర్ వేరు. ఓకే. సో వీళ్ళకి డిజార్డర్ అట్లాంటివి ఏమి ఉండవు, కానీ దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ హౌ యూ లుక్, హౌ నీట్నెస్ యూ హ్యావ్ అండ్ హౌ మెయింటైన్స్ ద నీట్నెస్ అండ్ ఆల్, హౌ యూ మెయింటైన్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ సో పర్టికులర్ అబౌట్ కన్యారాశి పీపుల్. ఓకే. కానీ వీళ్ళు సెక్షువాలిటీకి వచ్చేటప్పుడు మాత్రం దే గివ్ దర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆన్ ద బెడ్. ఇంకొకటి కూడా కాంట్రవర్సీ ఆస్ట్రాలజీలో ఏముంటుందంటే కన్యారాశి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు తప్ప సుఖాన్ని ఇవ్వరు. అంటే దే ఆర్ నాట్ రెసిప్రోకల్ పీపుల్ లైక్ కర్కాటక రాశి, లైక్ మిథున రాశి. దే ఓన్లీ రిసీవ్ వెదర్ విమెన్ ఆర్ మెన్ born in Kanya Rasi, 6 out of 10. They only receive the pleasure. They do not consider the partner also should get pleasure equally. ఇది 10 మందిలో 6గురికి ఉంటుందని బుక్స్లో రాసి ఉంటుంది. కానీ నిజంగా అది ప్రాక్టికల్లీ ఎంతవరకు అంటే మళ్ళీ అది సబ్జెక్టివ్ ఒపీనియన్ అని చెప్పచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లస్ట్, దే ఆర్ 60% లస్ట్ ఫర్ మెన్, 40% లవ్ ఫర్ ఉమెన్. లవ్ అండ్ ఆబ్జెక్టివిటీ బోత్ షుడ్ ట్రావెల్ టుగెదర్. మనం చెప్పేది 10 మందిలో 6గురికి, అందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ప్రేమని ఎంత చూస్తారో ఈ భౌతికపరమైనటువంటి సుఖ సంతోషాలను కూడా స్ట్రాంగ్గా చూస్తారు. అయితే ఒక వ్యాలంటైన్గా కన్యా రాశి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? అందరూ నీలాగా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. నచ్చిందే చేస్తాను, నచ్చని నేను చెయ్యను, నన్ను ఎవడు శాసించద్దు, నన్ను ఎవడు నిర్బంధించద్దు, నేను నాకు కోపం వస్తే నోటికి వస్తే ఏదో తిడతాను, వాళ్ళ మర్చిపోతాను, మీరు మర్చిపోవాలి. ఈ లక్షణాలు తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి వాడు ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సెన్సిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎంపథైజ్ చేయడం అన్నది వీళ్ళు కోపం వచ్చినప్పుడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు కనుక వీళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఆ టైంలో ఎక్కువగా వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ కానీ అగ్రెసివ్ కన్వర్సేషన్కి దిగకపోతే దే ఆర్ ద బెస్ట్ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.